శ్రీరామనవమి శోభాయాత్రకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు సిటీ పోలీసులు. శోభాయాత్ర కొనసాగే రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు సిటీ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని తెలిపారు సిపి. శోభాయాత్ర సీతారాంబాగ్ రామాలయం నుంచి మొదలై బోయిగూడ కమాన్, మంగళహాట్, జాలి హనుమాన్, ధూల్పేట, పురాణపూల్, గాంధీ విగ్రహం, జుమ్మేరాత్ బజార్, చుడి బజార్, బేగం బజార్, ఛత్రి, సిద్ది అంబర్ బజార్, గౌలీగూడ, గురుద్వార్, పుత్లిబౌలి క్రాస్ రోడ్స్, సుల్తాన్ బజార్ మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు చేరుకోనుంది. ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు సిపి. డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, సిటీలో శోభాయాత్రకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా ఆయా రామాలయాలకు వెళ్లి పూజలు చేస్తూ కూడా ఆ పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఆ బంధుమిత్రులతో కలిసి ఒక పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక హైదరాబాద్ లో శ్రీరామ నవమి అంటే ఆ శోభాయాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇటు భాగ్యనగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క శోభాయాత్ర రాత్రి వరకు కూడా కొనసాగుతుంది. ఈ శోభాయాత్రకు నగరం అంతా ఒక చోటకు చేరినట్లు కూడా చాలా సందడిగా కనిపిస్తుంది. ప్రతి ఒక్క రామ భక్తులు కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని శోభాయాత్రను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ కూడా ఊరేగింపు కూడా ఆ సీతారాముల వారిని ఇటు ఏదైతే రూట్ ను క్రియేట్ చేయడం జరిగిందో ఈ శోభయాత్ర జరిగినటువంటి రూట్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొని వేడుకను చాలా అట్టహాసంగా జరుపుకుంటారు. ఇక ఈ యొక్క వేడుకకు సంబంధించి ఇప్పుడు శోభాయాత్ర మనకు సీతారాంబాగు నుంచి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు చేయడం జరిగింది. ఇక ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి సీతారాంబాగు ఆలయం నుంచి ఈ యొక్క శోభయాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ ఆల్రెడీ అలాట్ చేయబడినటువంటి రూట్స్ లో వెళ్ళిన తర్వాత హనుమాన్ కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా ఈ శోభయాత్ర కంటిన్యూ అవుతుంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ శోభయాత్ర అనేది ఇటు సీతారాంబాగ్ లో ఇటు కళ్యాణాన్ని సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణం నిర్వహించిన తర్వాత ఇక్కడ నుంచి శోభయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇక ఈ శోభయాత్రకు సంబంధించి ప్రధాన ఊరేగింపు సీతారాంబాగు ఆలయం నుంచి రామకోట్లోని హనుమాన్ వ్యాయామశాలకు ఆ మధ్యలో ఇటు బోయగూడ కమాను, జాలి హనుమాన్, మంగళహాట్ పిఎస్ రోడ్డు, పురాణపూల్, గాంధీ విగ్రహం, ధూల్పేట, చుడి బజార్, బేగం బజార్, జుమ్మేరాత్ బజార్, బేగం బజార్, ఛత్రి, బర్తన్ బజార్, శంకర్ షేర్ హోటల్ ఇలా అనేక ప్రాంతాల మీదుగా కూడా పుట్లిబౌలి ఎక్స్ రోడ్స్ నుంచి సుల్తాన్ బజార్, కోటిల మీదుగా ప్రయాణం చేస్తుంది. సో ఇక్కడ ప్రధానంగా మనకి ఇక్కడ సీతారాంబాగ్ నుంచి మొదలైనటువంటి యొక్క శోభాయాత్రలో మధ్యలోనే మరికొన్ని ఇటు శోభాయాత్రలు కూడా ఎక్కడ అటాచ్ అవుతూ ఉంటాయి. మొత్తం ఒక ఊరేగింపు కూడా ప్రతి హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. సో ఇందుకు సంబంధించి ఇప్పటికి పోలీస్ అధికారులు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనం ఇప్పటికే సీతారాంబాగ్ ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఎక్కడైతే మనకు ఈ శోభయాత్ర స్టార్ట్ అవుతుందో ఈ లొకేషన్ కనుక చూసినట్లయితే ఆ శోభయాత్రకు సంబంధించినటువంటి వెహికల్స్ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. అలాగే ఎక్కడైతే శోభయాత్ర అనేది జరిగేటటువంటి రూట్స్ మొత్తం కూడా భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేయడంలో భాగంగానే ఇక్కడ నుంచి ఇప్పటికే ఆయా విధుల్లో ఉన్నటువంటి ఆ పోలీసులందరూ కూడా ఇక్కడ నుంచి డిస్పాచ్ అవడం జరిగింది. ఇప్పటికే అక్కడ ఎక్కడెక్కడైతే ప్రధానంగా పికెట్లు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఆ పోలీస్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ యొక్క శోభయాత్రకు సంబంధించి అనేక శాఖలతో కూడా సమన్వయం ఏర్పరచుకొని ఎటువంటి శోభయాత్రలో పాల్గొనేటువంటి భక్తులు కావచ్చు, శోభయాత్రకు కావచ్చు ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు కాబట్టి ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో వీటన్నిటికి సంబంధించి ఇవాళ 11 గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యేటువంటి ఈ శోభయాత్రకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా కూడా ఆ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇటు ఫైర్ సిబ్బంది కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ, అలా వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ ఆయా అన్ని శాఖలతో సమన్వయం ఏర్పాటు చేసుకుని శోభయాత్ర వెళ్ళేటువంటి ఆ రూట్స్ లో ఎటువంటి ఆటంకాలు అనేవి ఏర్పడకుండా కూడా విద్యుత్ పరమైనటువంటి ఇబ్బందులు ఏమి తలెత్తకుండా, అలాగే ఇటు ఏ రకమైనటువంటి ఇబ్బందులు డ్రైనేజ్ సమస్యలు తలెత్తకుండా ఆ శాఖలతో ఇప్పటికే కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి ఎక్కడ ఏ సమస్య లేకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దీంతో ఆ యొక్క ఇటు శ్రీరామనవమి శోభయాత్ర అనేది చాలా గ్రాండ్ గా జరిగేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు చేయడం జరిగింది. సో మరికొద్ది సేపట్లోనే వాళ్ళ ఉదయం 11:30 ప్రాంతంలో యొక్క శోభయాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. రాత్రి వరకు కూడా కోటి హనుమాన్ వ్యాయామశాలకు అక్కడకు శోభయాత్ర చేరుకున్న తర్వాత ముగింపు జరుగుతుంది.
మొత్తానికి నగర వ్యాప్తంగా యొక్క వేడుకలు అనేది చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. మరోవైపు ఇవాళ ఆ శ్రీరామ నవమి సందర్భంగా కూడా నగర వ్యాప్తంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా అన్ని రకాల భద్రతా చర్యలతో పాటు ఇప్పటికే వైన్ షాపులన్నింటినీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా ఆ మద్యం షాపులన్నింటినీ కూడా బంద్ చేస్తున్నట్లు కూడా ఇప్పటికే ఆ పోలీసు అధికారులు స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి యొక్క వేడుకలు అనేవి మరింత ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగేందుకు కూడా వీలు కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే అధికారులు తెలియజేశారు, కుల మతాలకు అతీతంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా మతపరమైనటువంటి ఎక్కడ కూడా ఎటువంటి స్టేట్మెంట్లు కావచ్చు లేకపోతే నినాదాలు ఎటువంటివి లేకుండా కూడా అందరూ సమైక్యంగా అందరూ కలిసి యొక్క శ్రీరామనవమి శోభయాత్రలో పాల్గొనాలంటూ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వేడుకలు ఖచ్చితంగా గ్రాండ్ గా జరగబోతున్నాయి అనే విషయం మాత్రం మనకి ఇప్పటికే స్పష్టం అవుతుంది. మరి కొద్దిసేపట్లోనే కళ్యాణం ముగిసిన తర్వాత సీతారాంబాగు నుంచి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా శోభయాత్ర అనేది ప్రారంభం కాబోతుంది.